సీత జాడ కోసం లంకకు వెళ్ళినటువంటి హనుమ చనిపోవాలనుకున్నాడు. మరి హనుమ ఎందుకోసం చనిపోవాలనుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాము. హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు ముఖద్వారము గుండా లంకలోకి వెళ్ళలేదు. ప్రాకారము నుండి దూకి వెళ్ళాడు. అది కూడా ఎడమ పాదం ముందు పెట్టి. అంటే శత్రుల వద్దకు వెళ్లే సాంప్రదాయం ఇది. లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రమైన ఇండ్లను చూశాడు. సంగీత మాధుర్యాన్ని చవి చూశాడు. వేద ఘోషను విన్నాడు. రకరకాల వాళ్లను చూశాడు. సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు. ఎక్కడా సీత జాడ కనిపించలేదు. మహోపార్శ్వ, కుంభకర్ణ, విభీషణ, మహోదర, విరూపాక్ష, విద్యుజ్వాహుల భవనాలన్నీ వెతికాడు. రావణంతఃపురంలోకి కూడా వెళ్ళాడు. అక్కడ ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా పడుకొని నిద్రపోవడము చూశాడు. ప్రత్యేక శయ్యపై పవలించిన ఒక స్త్రీని చూశాడు. మహా సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మాండోదరి. కాని హనుమంతుడు సీత అని భ్రమించాడు. సీతను చూశాననుకుని గంతులు వేశాడు. కొద్దిసేపటికే తన ఆలోచన తప్పని గ్రహించాడు. శ్రీరాముని ఎడబాసిన సీత ఇలా ఉండగలుగుతుందా అని అనుకున్నాడు. ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు. ఎక్కడా సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు. సీత జాడను కనిపెట్టలేకపోయిన తాను ఏ ముఖం పెట్టుకొని తిరిగి వెళ్ళాలని బాధపడ్డాడు. అయినా నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకు వెతకని ప్రాంతాలకు వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నిరాశే కలుగుతున్నది. సీత కనబడలేదని చెబితే శ్రీరాముడు జీవించడు. అతడు లేకపోతే లక్ష్మణుడు ఉండడు. వీరి మరణ వార్త విని భరత శత్రుఘ్నులు ఉండరు. పుత్రుల మరణాన్ని తట్టుకోలేక కౌసల్య, సుమిత్ర, కైకేయి తనువుని చాలిస్తారు. ప్రియమిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బతకడు. దానితో రుమ, తార, అంగదుడు కూడా మిగలరు. ఇది చూసి వానర జాతి ఈ లోకాన్ని వీడుతుంది. ఇందరి మరణానికి కారణం కావడం కన్నా ప్రాయోపవేశముతో ప్రాణాలు వదలడమే మంచిదనిపించింది మారుతికి. కాని తర్కించి చూస్తే ఆత్మహత్య కన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమం అనిపించింది. చచ్చి సాధించేదేమిటి? బతికితే సుఖాలను శుభాలను పొందవచ్చు. బతికి ఉన్నవాళ్ళు ఎన్నడైనా కలుసుకోవచ్చు. అందుకే ప్రాణాలు నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు. సీతారామ లక్ష్మణులకు, రుద్ర, ఇంద్ర, యమ, వాయుదేవుళ్లకు, సూర్యచంద్ర మరుదాగ్నులకు నమస్కరించాడు. అశోకవనంలోకి అడుగుపెట్టాడు. ఇంద్రుని నందనవనంలాగా ఉంది ఆ యొక్క అశోకవనం. అణువణువునా వెతికాడు హనుమంతుడు. ఎత్తైన శింశూపా వృక్షాన్ని ఎక్కాడు. దాని కింద మలిన వస్త్రాలను కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె కృషించి ఉంది, దీనావస్థలో ఉంది. ఆమె సీత అనిపించింది హనుమంతునికి. ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో ఆభరణాలను చవి చూశాడు. రాముడు చెప్పిన ఆ యొక్క ఆభరణాలు సీతాదేవి యొక్క శరీరంపై లేకపోవడాన్ని గమనించినటువంటి హనుమంతుడు ఆమెనే సీత అని నిశ్చయించుకున్నాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క శింశూప వృక్షం పైననే ఉండిపోయాడు హనుమంతుడు. ఇలా రామాయణం లోపల హనుమంతుడు కూడా సీత కనిపించకపోయేసరికి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కాబట్టి దేవుడు లాంటి ఆ వ్యక్తి జీవితం లోపల వైఫల్యాలు వచ్చినప్పుడు చనిపోవాలనుకున్నాడు. కానీ చనిపోవడానికంటే ముందు కొన్ని క్షణాలు ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకోవటం అనేది జరిగింది. అంటే తాను చనిపోవటం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏమిటి, చనిపోకుండా ఉండటం వల్ల జరిగే లాభాలు ఏమిటి అనేవి ఒకసారి గ్రహించి తాను చనిపోవాలనుకున్నటువంటి విషయాన్ని విరమించుకోవటం అనేది జరిగింది. కాబట్టి మీరు కూడా మన చుట్టుపక్కల ప్రాంతంలో చాలా మంది వ్యక్తులు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు లాంటివి చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఒక్క క్షణం మీరు చేసేటువంటి ఆ తప్పు పని వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారు, ఎంతమంది దానివల్ల నష్టపోతారు, దానివల్ల నీకెంత నష్టం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించి అలాంటి విషయాలని విరమించుకోవటం అనేది చేయలేదు. ఎందుకంటే జీవితంలో బతికుంటే ఎన్నో సుఖాలు అనుభవించవచ్చు, ఎన్నో వైభోగాలను చూడవచ్చు. ఇదే విషయాన్ని రామాయణంలో హనుమంతుడు కూడా నమ్మటం అనేది జరిగింది. ఒకవేళ ఇప్పుడు సీత నిజంగా బతికే ఉంటే ఏదో ఒక రోజు రాముడిని కలుస్తుంది అనేటువంటి దృఢ నమ్మకంతో తాను ఎక్కడ వెతకనటువంటి ప్రాంతాలకు వెళ్ళి వెతికి సీతను కనిపెట్టడం అనేది జరిగింది. మన జీవితం లోపల కూడా ఏదైనా ఉద్యోగం రాకపోతేనంటే ఇంకా మనం జీవితంలో దేనికి పనికిరామని అనుకోరాదు.
ఇంకా మనకు సంబంధించి మనలో ఉన్న నైపుణ్యానికి సంబంధించి ఏవైనా ఉద్యోగాలు ఉండొచ్చు. మనం దీన్ని వదిలేసి ఇంకొక మార్గం లోపల ప్రయత్నించినట్టయితే ఖచ్చితంగా ఇంకొక ఉద్యోగంలో, ఇంకొక రంగంలో రాణించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఒక చిన్న విషయానికే అప్సెట్ అయిపోయి సూసైడ్ చేసుకోవడం ఇలాంటి పనులు అస్సలు కూడా జీవితంలో చేయరాదు. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే చాలా వరకు చిన్న పిల్లలు కూడా అంటే స్కూల్లో గానీ, కాలేజీలలో గానీ టీచర్లు కొట్టారని, టీచర్లు తిట్టారని, లేదంటే ఎగ్జామ్‌లలో మార్కులు తక్కువొచ్చాయని, ఇలా చిన్న చిన్న విషయాలకే వాళ్ళు సూసైడ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. సో, అలాంటి పిల్లలు గూడా ప్రధానంగా వాళ్ళు మానసికంగా దృఢంగా లేకపోవటం వల్లనే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు గాబట్టి, ఇంట్లో ఉండే పేరెంట్స్ గావచ్చు, స్కూళ్ళల్లో ఉండే టీచర్లు గావచ్చు, ఫస్ట్ వాళ్ళని మనము మానసికంగా దృఢపరచడం అనేది చేయాలి. నేను కూడా ఒక స్కూల్‌లో టీచర్‌నే. చాలామంది బాగా చదివేటువంటి పిల్లలు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ రాకపోతారంటే చాలా వాళ్ళేదో జీవితంలో కోల్పోయినట్టు విపరీతంగా ఏడవడం, బాధపడడం ఇలాంటి పనులు చేస్తుండ్రు. కాబట్టి అలాంటి పిల్లలకు మనం ఖచ్చితంగా గెలుపు, ఓటములు రెండిటిని కూడా అలవాటు చేసినట్టయితే వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా అపజయం పాలైనా సరే దాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, అలాంటి పిల్లల్ని మనం కొంచెం కేర్ చేసి వాళ్ళకి లైఫ్ లోపల అన్నీ కామన్‌గా ఉంటాయి. మనం ఎట్లయితే ఆటలు ఆడేటప్పుడు గెలుపు, ఓటములు ఎలా అయితే ఉంటాయో ఈ పరీక్షలలో కూడా గెలుస్తాం, ఓడిపోతాం కాబట్టి అదే జీవితం కాదు. మళ్ళీ ప్రయత్నం చేస్తే దాంట్లో మనం మంచి మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఇలాంటి కొన్ని మంచి మాటలు చెప్పడం వల్ల వాళ్ళలో ఒక నమ్మకం వస్తుంది. చాలామంది పేరెంట్స్ గూడా ఈ యొక్క మార్కుల విషయం లోపల పిల్లల్ని టార్చర్ జేయడము, ర్యాంకుల కోసమని వాళ్ళు ఎంబడి పడి, వాళ్ళని బలవంతంగా వాళ్ళకిష్టం లేకపోయినా ఒత్తిడి చేసి చదివించడం వల్ల గూడా వాళ్ళు డిప్రెషన్‌కి లోనై వాళ్ళు చనిపోయేటువంటి అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి, మీరు మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు చదువు విషయం లోపల మీరెంత స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు చదువు లోపల అంత బాగా రాణించగలుగుతారు. దానికంటే ముందు మీ పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఐడెంటిఫై చేయాలి. వాడికి ఏది ఇష్టమో తెలుసుకొని, వాడికి ఇష్టమైనటువంటి రంగంలో మీరు ప్రోత్సహించినట్టయితే ఖచ్చితంగా అందులోపల వాడు రాణించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, చదువు మాత్రమే మన జీవితంలో బాగుపడడానికి ఒక అవకాశం అనుకోవడం అనేది పొరపాటు. చదువు లేకుండా కూడా చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులైన వాళ్ళు మనం రీసెంట్ డేస్‌లలో చూడవచ్చు. రీసెంట్‌గా మన హైదరాబాద్‌కొచ్చినటువంటి ఆహ్, మెస్సీ గావచ్చు. మెస్సీ గూడా తల్లిదండ్రులు లేకపోయినా హాస్టల్‌లో ఉండి తనకు గ్రోత్ హార్మోన్ లోపం ఉన్నా సరే గాని కొన్ని లక్షల రూపాయలు వేరే దాతల నుంచి ఖర్చు చేసి ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతి పొందినటువంటి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదగటం అనేది జరిగింది గాబట్టి, మన దేశంలో కేవలం చదువు పైన ఫోకస్ చేస్తారు. ఆటల పైన చేయరు గాబట్టి, మీ పిల్లల లోపల గూడా ఇతర వేరే విషయాల లోపల ఏమైనా స్కిల్స్ ఉంటే వాటిని బయటకు తీసి ఎంకరేజ్ చేసినట్టయితే మన పిల్లలు గూడా ఈ రొనాల్డో లాగా, మెస్సీ లాగా ఫుట్‌బాల్‌లో గాని, క్రికెట్‌లో గాని, కబడ్డీలో గాని, హాకీ గాని, సింగింగ్ గాని ఇలా రకరకాల రంగాల లోపల రాణించే అవకాశం ఉంటుంది కాబట్టి, మీరు ఈ యొక్క విషయాలను మీ దృష్టిలో పెట్టుకొని, ఈ యొక్క వీడియో 10 మందికి మీరు షేర్ చేసినట్టయితే చాలా మందికి వీడియో ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో వీడియో చేయటం అనేది జరిగింది. సో, మీరందరూ నాకు ఇచ్చేటువంటి ఒక చిన్న బహుమతి ఏంటంటే వీడియో కింద లైక్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్క గ్రూప్‌లలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం అనేది జరిగింది. మీరు ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించి ఛానెల్‌లో వెళ్లి చూసినట్టయితే ఖచ్చితంగా ఇందులో ఉండే ప్రతి వీడియో మీకు నచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఒక్కసారి సమయాన్ని కేటాయించి అన్ని వీడియోలు చూడగలరని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.